అనంతపురం జిల్లాలోనే కళ్యాణదుర్గం నియోజకవర్గం బాగా వెనుకబడిందని, ఆ ప్రాంతం అభివృద్ధి కోసమే తాను కళ్యాణదుర్గం నుంచి పోటీ చేయడానికి నిర్ణయించుకున్నానని టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. నియోజకవర్గంలోని బీటీపీ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను ఈ ప్రాంతంలోని 120 చెరువులకు నింపితే ప్రాంతంలోని వలసలను ఆపడంతో పాటు కళ్యాణదుర్గం ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. నియోజకవర్గంలో తనకు ఎవరితో వర్గ విభేదాలు లేవని, అందరినీ కలుపుకుని ముందుకెళ్తానని అన్నారు. ప్రజాసేవ చేసేందుకే రాజకీయ మార్గం ఎంచుకున్నానంటున్న అమిలినేని సురేంద్రబాబుతో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. కళ్యాణదుర్గం రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అలా అభ్యర్థిగా తాను రంగంలో ఉన్నానని ఇలా ప్రకటించాడో లేదో కొద్ది రోజుల్లో ఆయన అభ్యర్థిత్వం ఖరారైనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అంటే కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం ఖరారైనటువంటి అమిలినేని సురేంద్రబాబు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. అన్న, కళ్యాణదుర్గం నియోజకవర్గానికి మీరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నిక కాబడ్డారు. ఇప్పుడు కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎటువంటి సమస్యలను గుర్తించారు? ఈ ఎన్నికల ప్రచారంలో ఏ విధంగా ముందుకు పోబోతున్నారు? నేను ఆ నియోజకం ఎన్నుకోవడానికే ఒక బలమైన కారణం ఉంది. అక్కడ అభివృద్ధి చాలా చేయాల్సింది ఉంది. ప్రజలకు కూడా అందుబాటులో ఉంటేనే ఆ అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా. అక్కడ రోడ్లు కూడా సరిగా లేవు. మంచి ఇది కూడా చాలామంది వలసలు వెళ్తున్నారు. ఆ వలసలు ఆపాలి. ముఖ్యంగా వలసలు ఆపాలంటే మంచి ఇండస్ట్రీస్ తెచ్చి యువతకి మరియు స్త్రీలకు మంచి ఉపాధి కల్పించాలి. అలాగే ఇప్పుడు చాలా వరకు ఇది మన బీటీపీ ప్రాజెక్ట్ ముఖ్యంగా అంటే కృష్ణా జలాల్ని మనం 120 చెరువులకు తరలించగలిగితే అక్కడ చాలామంది రైతులు పండ్ల తోటలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా పండిస్తారు. అక్కడ రైతులు కూడా తాగునీరు సాగునీరు రెండు వాళ్ళకు అందుతాయి. కాబట్టి అది ముఖ్యంగా ఆ ప్రాజెక్టును కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మనం కళ్యాణదుర్గానికి సంబంధించి 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఉన్నమ హనుమంతరాయ చౌదరి వర్గం కావచ్చు, ప్రస్తుతం కళ్యాణదుర్గం నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఉమామహేశ్వర నాయుడు వర్గం కావచ్చు, వీరిద్దరూ ఏకంగా అంటే స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులనే కేటాయించాలి, స్థానికేతరులు వద్దు, వాళ్ళు వస్తే వ్యతిరేకిస్తామన్నటువంటి అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఈ విధంగా నిరసనలు కూడా వ్యక్తం చేశారు. దీన్ని మీరు ఏ విధంగా సరి చేసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా స్థానికుడినే. ఎందుకంటే నాది కూడా నా గ్రామం అక్కడ నుండి 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. బైఫర్గేషన్ ముందు మాది కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉండేది. బైఫర్గేషన్ అయిన తర్వాత కొంత అటు పోయింది, ఉరవకొండకి వెళ్ళింది. నాది ఆమద్యాల గ్రామం, మీకు తెలుసు అందరికీ. అలాగా నేను ఎక్కడి నుండో వచ్చి అక్కడ వచ్చి నిలబడట్లేదు. నేను నా నియోజకంలో నేను నిలబడతాను. దాంట్లో నేను ఎక్కడ అనే అభిప్రాయం నాకు లేదు. నేను కూడా అక్కడ స్థానికుడే అని భావిస్తున్నా. ఈ వైరు వర్గాల నుంచి ఉన్నటువంటి అంటే వ్యతిరేక అభిప్రాయాలను ఏ విధంగా సరి చేసుకుంటారు? ఖచ్చితంగా వాళ్ళిద్దరితో సమన్వయంతోనే ముందుకెళ్తా. ఎక్కడ కూడా వాళ్ళిద్దరిని కలుపుకొని ముందుకెళ్తా. కార్యకర్తలు కూడా అందరూ కూడా వాళ్ళు కలిసి వెళ్ళాలనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. కాబట్టి వాళ్ళు కూడా కలిసి వస్తారని ఆశిస్తున్నా. ఇప్పటికే చంద్రబాబు మేనిఫెస్టోకి సంబంధించి సూపర్ 6 హామీలను అమలు చేశారు. ఈ హామీలు కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా మీకంటూ ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో కానీ మీకంటూ ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఏదైనా ఉంది? ఖచ్చితంగా ఒక నెల లోపల ఖచ్చితమైన ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా తయారు చేసి ఏం చేస్తాం అనేది అందరి దృష్టికి తీసుకొచ్చి అది అధ్యక్షుల వారికి కూడా చూపించి తర్వాత దాన్ని బహిర్గతం చేస్తాం. మీరు ఇప్పటి వరకు చాలా మందికి పారిశ్రామికవేత్తగానే సుపరిచితులు, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు. అంటే ఈ రాజకీయాల్లో ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళబోతున్నారు? యాక్చువల్గా నేను ముందు నుంచి కూడా రాజకీయాలపై నాకు ఆసక్తి ఉండేది. బట్ నాకు అవకాశాలు రాలేదు కాబట్టి నేను నా కంపెనీ మీద దృష్టి పెట్టాను. దాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాము. ఒక స్థాయిలో ఉన్నాం. ఈరోజు మా కంపెనీలో కూడా దగ్గర 10,000 మంది ఎంప్లాయర్స్ ఉన్నారు. ఆ 10,000 మంది ఎంప్లాయర్స్ని కూడా ఈరోజు అందరూ హ్యాపీగా ఉండడానికి, వాళ్ళకి అన్ని సదుపాయాలు కావడానికి మేము ప్రణాళిక తయారు చేసి వాళ్ళంతా అట్లనే ఉంటున్నారు. సో ఇప్పుడు ఇప్పుడు నేను పోవాల్సింది రాజకీయాల్లోకి నాకు అవకాశం ఇచ్చారు. ఇప్పటి నుండి కూడా రాజకీయాలను కూడా ఏదైతే మేము ఈ విధంగా నడిపామో ప్రజల కోసం అందరి కోసం అందుబాటులో ఉండాలని నేను మా కంపెనీలో కూడా అందరికీ అందుబాటులో ఉండేవాడిని. చిన్నవాడిని కూడా నా దగ్గర వచ్చి ఎప్పుడైనా మాట్లాడే హక్కు ఉంది. నేను ఉదయం 4:30 నుంచి ఎప్పుడు వాళ్ళతోనే చర్చించి అన్ని విషయాలు చేసి ఇక్కడ కూడా నియోజకవర్గంలో 4:30కు లేచి నేను మొత్తం అన్ని సమస్యలు పరిష్కరిస్తానని తెలియజేస్తున్నా. అలాగే మీరు అడుగుతున్నట్టు ఏం చేస్తారనేది ఒకటి బీటీపీ ప్రాజెక్ట్ ఉంది. ఆల్రెడీ చెప్పాను మీకు కూడా. అది బీటీపీ ప్రాజెక్ట్ అనేది చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్. అక్కడికి వలసలన్నీ ఆపగలిగే ప్రాజెక్ట్ అది. ముఖ్యంగా తాగునీరు సాగునీరు రెండింటికి కూడా అది అవసరము. కృష్ణా జలాలు అనేది చాలా అత్యవసరం అక్కడ. అది మాత్రం సకాలంలో ఎంత వీలైతే అంత త్వరగా పూర్తి చేస్తాను. ఇది
అంటే అమిలినేని సురేంద్రబాబు స్థానికంగా ఉన్నటువంటి బీటీపీ ప్రాజెక్టు నుంచి స్థానిక చెరువులకు నీరు అందించడం ద్వారా వలసలను ఆపే ప్రయత్నం చేస్తారని కూడా చెబుతున్నారు. అలాగే పార్టీలో ఉన్నటువంటి అసమ్మతివాదులను కూడా కలుపుకొని పార్టీ కార్యకర్తలు కూడా పార్టీ మీద వ్యతిరేకత లేదు, పార్టీకి విధేయతగా పనిచేస్తామన్నటువంటి నినాదంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి వారందరినీ కలుపుకొని ఖచ్చితంగా ముందుకెళ్తానని చెప్పి ఖచ్చితంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో విజయవంతం అవుతానన్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. శేఖర్, జీ తెలుగు న్యూస్, ఉమ్మడి అనంతపురం జిల్లా.